ఫ్రెండ్స్, మేము ఈరోజైతే మా ఊర్లో ఉన్న శ్రీ కాన ఉన్మా మల్లేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజైతే మీకు మా ఊర్లో ఉన్న శివాలయము అన్నీ అయితే చూపిస్తాము, అలాగే గుండ్లు కానీ చూపిస్తాము. రండి. అదిగోండి ఫ్రెండ్స్, ఆ గుండు అంటారు, దానిపైకి అయితే ఎక్కచ్చు. ఎక్కి కానీ చూపిస్తాం. రండి పోదాము. అన్నీ అప్పుడు రాళ్ళుగా ఉండేవి. ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్లో కరువు పని చేసే వాళ్ళంతా రాళ్ళని ఎత్తేసి రోడ్డు మీద అయితే వేశారు. రండి పోదాం ఆడికి. ఆ గుడి కాడికి కానీ వెళ్దాం ఫ్రెండ్స్. ఆ గుడి పేరు ఓబ్లేస్ స్వామి. మా ఊర్లో అక్కడ రేపు పోదాము అక్కడికి. ఆడ లైట్గా ఇల్లులు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్. ఆ ఊరు పుల్లూరు ఫ్రెండ్స్. అక్కడికి మా కెమెరామ్యాను ఇంకో మా ఫ్రెండ్ స్కూల్కి అయితే వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఉండేటన్నీ చూపిస్తాను నేను మీకు. దాన్ని పోదాం. అదిగో ఫ్రెండ్స్, కళ్ళు ఒక నోరు ఉన్నట్టుంది. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. 2 కళ్ళు ఒక నోరు ఉన్నట్టు. సరిగా
అయితే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేపు టైం అవుతుంది కాబట్టి మేమైతే వెళ్ళలేదు, దగ్గరికి పోయి చూపిద్దాం అనుకుంటే. అందుకని మేమైతే ఇప్పుడైతే దేవునికి దగ్గరలో అయితే ఉన్నాము. అదిగోండి ఫ్రెండ్స్ దేవాలయం అయితే ఉంది. అక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే, అక్కడ వాటర్ అయితే ఉన్నాయి, ప్యూర్ వాటర్ అయితే తాగొచ్చు. అవి ఫిల్టర్ వాటర్ లాగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ గుండ్లు అయితే ఎలా ఉన్నాయో. ఆడైతే పుట్ట చూడండి ఫ్రెండ్స్. రేపు అయితే నాగల చవితి అని అన్నాగా పాలు అందుకైతే పోస్తారు, పూజిస్తారు. కానీ అదిగోండి ఫ్రెండ్స్ గుడి. రేపైతే అక్కడికి పోయి పూజ చేసేటప్పుడు మీకైతే వీడియో చూపిస్తా. మా ఊర్లో కానీ చేస్తారు, మా ఊర్లో తీస్తా. సరే వెళ్తున్నా ఫ్రెండ్స్. అదొండి గుడి, శివాలయం. ఇక్కడ ముందైతే ఒక చిన్న గుడి అయితే ఉన్నది. వర్షం పడగ కారణంతో పడిపోయింది. అందువల్ల ఈ మా ఊర్లో వాళ్ళంతా చందా వేసుకొని అయితే గుడి అయితే తయారు చేశారు. చూడండి గుడి చూడండి ఎలా కట్టారో మా ఊరోళ్ళు. చూడండి అలాగే ఈ రోడ్డు ద్వారా కూడా చెట్లు అయితే నాటారు. ఇది మర్రి చెట్లు అంటారు ఫ్రెండ్స్. దీనికైతే చిన్న ఊడ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది 1 year బేబీ ప్లాంట్ అయితే ఇది. చూడండి ఎలా వచ్చిందో కూడా. దీన్ని నేరేడు చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకా పండ్లు కావాలంటే ఇంకా 2-3 years అయితే పడుతుంది. దీన్ని మారేడు చెట్టు అంటారు ఫ్రెండ్స్. దీని ఆకులు శివునికి అయితే చాలా ఇష్టము. ఇవి శివుని మీద పెట్టి కోరుకుంటే నెరవేరుతుంది అంటారు. చూడండి 3 ఆకులు అయితే ఉండాలా. ఇవి ఆకులు అయితే సరిగా లేవు. ఇది ఈ మధ్య అని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ అందరు ఊర్లో వాళ్ళు వంటకు కావాల్సిన వస్తువులు అందుకైతే ఇవ్వడంతో ఆ గుడిలో సరిపోవని ఇక్కడైతే సపరేట్ రూమ్ అయితే కడుతున్నారు. పక్కనే నీళ్ళ కోసం కానీ ఒక ట్యాంకీ మాదిరి అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. ఆడైతే మా ఊరి బావి అయితే ఉంది. దాంతో అయితే ఎన్ని ఊట మాదిరి ఫ్రెండ్స్ మట్టి తీస్తే నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఊరి అవి ఎన్ని తీసుకున్నా కానీ వస్తానే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎత్తు ఉంది, అలాగే తగ్గు కూడా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఉన్నాయి. ఎప్పుడు చూసినా అయితే నీళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి. అయ్యోండి ఫ్రెండ్స్. అలాగే మావాడైతే బాత్రూమ్కి అయితే వెళ్తున్నాడు. రికార్డ్ అవుతుంది. గుండు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. చూడండి ఎలా ఉందో గుండు. మా వాడైతే గుండు కిందకి అయితే దూరాడు. కెమెరామ్యాను చూడండి ఎలా ఉన్నాడు. కెమెరామ్యాను రిస్క్ చేస్తున్నాడు కెమెరామ్యాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గుండ్లు గుండ్లు. మా చూడండి రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఈడ అప్పుడైతే ఫస్ట్ అయితే ఈడైతే అప్పుడు ఇవి ఉన్నవి తీసి ఈడైతే పెట్టారు ఫ్రెండ్స్. అది చూడండి ఎలా ఉన్నదో.
అరే రే 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 రే. మా వాడికి కింద పడినాడు ఫ్రెండ్స్. మా వాడు కింద పడడం కారణంతో ఇప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళలేం ఫ్రెండ్స్. రేపు తీసి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.